పాపం వల్ల, అవిధేయత వల్ల ఆ ప్రొవిజన్ మనం కోల్పోయి మనం టాయిల్ అనేది ప్రారంభమైంది. అంటే కష్టపడటం మొదలైంది, చెమట వచ్చడం మొదలైంది, దేవుని సమకూర్పులోంచి బయటకు వచ్చాం. మనం విజన్ దేవుని వైపు చూస్తూ ఉంటే ప్రొవిజన్ మనం పొందుకుంటాం. అదే అవిధేయత వల్ల ఏమైంది, మనం బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం వస్తుంది. సో దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, మన విజన్ దేవుడైనప్పుడు ప్రొవిజన్ మనకి హక్కుగా దేవుడిస్తాడు. దాన్ని ఎంజాయ్ చేసే అవకాశము మనము మాట విన్నప్పుడు వస్తుంది. సో అవిధేయత వల్ల పాపం వస్తుంది, మన ప్రొవిజన్ నుంచి కోల్పోయాం. అలాగే మనం దేవుని వైపు చూడటం, మన విజన్ దేవుడు అవ్వాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆదాము అవ్వ వాళ్ళ విజన్ ఇంకా గాడ్ లేదు, ప్రొవిజన్ వైపే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు నేను ఎలా కష్టపడాలి, నేను ఎలా తినాలి, ఇదే వాళ్ళ విజన్ అయింది. ఈరోజు మనం దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామంటే, మన ప్రొవిజన్ గాడ్, మన విజన్ గాడ్. మనము విజన్ గాడ్ని చూసినప్పుడు ప్రొవిజన్ మనం పొందుకుంటాం. సో ఈ రోజుల్లో నాకు అది కావాలి ఇది కావాలి మనం చూస్తున్నామంటే మనము మన విజన్ ప్రొవిజన్ మీద పడ్డట్టు, అంటే మన వస్తువుల మీద మన దృష్టి పడ్డట్టు. సో దేవుని మీద మనం దృష్టి పెట్టినప్పుడు మనకేం కావాలో అవన్నీ మనకిస్తాడు దేవుడు. వాక్యంలో కూడా ఏం చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఉంది. ఈరోజు మన విజన్ గాడ్ అయి ఉండాలి. ఈరోజు మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి.